పుష్ప మూవీ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి. డాక్టర్లను అడిగి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాధిత బాలుడు శ్రీతేజ్ ను ఇంతవరకు అల్లు అర్జున్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు నేతలు. ఇటీవల పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. 11 డేస్ అయింది, ఇప్పటికీ ఇంకా కూడా కంప్లీట్ కోమాలోనే ఉన్నాడు. ఐ కాంటాక్ట్ కానివ్వండి, మనం మాట్లాడేది అర్థం చేసుకునేది కానివ్వండి, ఏది కూడా లేదు. కంప్లీట్గా కోమాలోనే ఉన్నాడు. ఈవెన్ ఏమైనా తినడానికి ఫీడింగ్ కానివ్వండి అన్ని లిక్విడ్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదన్నా ప్రాబ్లం కాకూడదని ఆఖరికి నాలుక ఖర్చుకోవడమో లేకపోతే ఇంకేదన్నా కొరికేయడమో తెలిసి తెలియకాలంటే కూడా కంప్లీట్గా కేర్ అయితే తీసుకుంటున్నారు. గౌరవ సీఎం గారు కూడా ఒకసారి యాజ్ ఎ కమిషన్ చైర్పర్సన్గా బాబు ఎలా ఉన్నాడు అనేటువంటిది చూసుకోమని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి తప్పకుండా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇలాంటి సంఘటన జరగకూడదు అనేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం కావాలన్నా కానీ తప్పకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటాము అనేటువంటి మాట ప్రభుత్వం తరఫున కమిషన్ తరఫున మేము బాబు వల్ల తండ్రికి చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పేద బిడ్డ అయినా ధనిక బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని చెప్పేసి మేము అదే చెప్తా ఉన్నాం. ఇవాళ బాబుకు కూడా మేము పూర్తి భరోసాను ఇవ్వడం కోసం రావడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తాం. తల్లి కోల్పోయింది కాబట్టి తండ్రికి భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తరపున ఏ రకమైన సాయం చేయడానికైనా మేము ముందులో ఉంటాం. అట్లాగే భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. బాబు మంచి పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి నేను